వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో మిర్చి రైతుల కోసం ధర్నా చేశారు. ధర్నా అనంతరం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి రైతులకు అన్యాయం చేస్తూ ఉంది, రైతుల్ని పట్టించుకోవట్లేదు, రైతుల్ని అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అందరి లెక్కలు తెలుస్తా, ఎవరిని విడిచిపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అసలు రైతుల్ని మోసం చేసింది ఎవరో బాగా ఆలోచించండి. కింద కామెంట్ రూపంలో కూడా మీ యొక్క ఆన్సర్ తెలియపరచండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతుల పట్ల ఎలా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి మిర్చి రైతులకి అన్యాయం చేసింది ఎవరో వాస్తవాలు మాట్లాడుకుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ మిర్చికి సంబంధించి ఒక తెగులు వచ్చింది, నల్ల తెగులు అని ఒక తెగులు వచ్చింది, నల్ల తామర తెగులు అని చెప్పి ఒకటి వచ్చింది. అప్పుడు రైతులు చాలా విపరీతంగా నష్టపోయారు. అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎవరైనా ఈ మిర్చి రైతులను ఆదుకున్నటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? వీళ్ళని ఓదార్చినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినటువంటి ఏమన్నా చేసింది ఏమైనా ఉందా? మీరు ఈ రోజున మిర్చి రైతుల కోసం ధర్నాలు చేస్తున్నారంటే ప్రజలు నవ్వుతున్నారండి. అక్కడ ఆ రోజున మిర్చి రైతులకి ఇంతగా ఆపద వచ్చినప్పుడు ఏం పట్టించుకున్నారు సార్? అప్పుడు ఈరోజు రైతుల కోసం మీరు ధర్నా చేస్తారంటున్నారు కదా, అదే మిర్చి రైతుల కోసం గతంలో క్వింటాకి ఎంత ఇచ్చేవారండి? ఒక టిక్కీకి ఒక ఇది ఉంటుంది కదా, ఆ బస్తా ఉంటుంది కదా, ఆ క్వింటాకి ఎంత ఇచ్చేవారండి మీరు? 7,000 రూపాయలు. అది కూడా డబ్బులు ఎప్పుడు పడేవండి? 6 నెలలకు పడేవి. చెప్తే అన్ని లెక్కలు ఉన్నాయి సార్, ఒకసారి చూడండి. ఈ క్వింటాకి 6,000 7,000 ఇవ్వడం, ఆ డబ్బులు 6 నెలల్లో పడడం, ఇదేనా గత 5 సంవత్సరాలు మీరు చేసింది? రైతులు అంత బాగా ఆదుకున్నారా? ఇప్పుడు రేట్లు ఎలా కొన్నాయో తెలుసా? మిర్చి రైతుల యొక్క రేట్లు ఎలా కొన్నాయో తెలుసు? ఇప్పుడు క్వింటా వచ్చి 10,000 దగ్గర నుంచి 13,000 14,000 వరకు పలుకుతూ ఉంది. దాంట్లో క్వాలిటీలు ఉంటాయి కదా, ఆ క్వాలిటీల ప్రకారం ఒక్కొక్క దానికి ఒక్కో రేటు ఉంటుంది. సో రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించినటువంటి ప్రభుత్వం ఏది? రైతుల్ని నిండా ముంచినటువంటి ప్రభుత్వం ఏది? ఈ రోజున ధర్నా చేస్తున్నారు కదా, అక్కడ అసలు ఇంటిమేషన్ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్టు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అక్కడ రైతుల కోసం ధర్నా, అక్కడ కొన్ని రేట్లు తగ్గినటువంటి వాస్తవమే. ప్రస్తుతం ఈ 2-3 రోజుల్లో కాస్త రేట్లు డౌన్ అవుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి, తగ్గుతూ ఉన్నాయి. ఇది మాత్రం పక్కాగా వాస్తవమే. సో దీని గురించి ఇక్కడ ధర్నా చేయాల్సినంత అవసరం కూడా లేదు. రైతులే కాస్త డిమాండ్ చేసి మా యొక్క కొద్దిగా గిట్టుబాటు ధరలు కల్పిస్తాయని చెప్పి అడిగితే సరిపోయేది. జగన్మోహన్ రెడ్డి రావడం, అక్కడ వీరవైరంగా సృష్టించడం చాలా దారుణం అయిపోయింది. అక్కడ మొత్తం మిర్చికి సంబంధించిన టిక్కీలు ఉంటాయి కదా, అవన్నీ విస్తృత స్థాయిలో ఇసిరేసారు, చేత మొత్తం చింపేసారు, రైతులు విపరీతంగా నష్టపోయారు. ఇప్పుడు రైతులకి మీరు ఆదుకోవటానికి వాళ్ళ సమస్యల పట్ల మీరు పోరాటం చేయడానికి వెళ్ళారా? లేదంటే ఉన్న రైతులను వాళ్ళు నాశనం చేసి వాళ్ళకు ఉన్నటువంటి బస్తాలన్నింటినీ ఇష్టానుసారంగా చేసేసి వాళ్ళు ఇంకా నష్టాల ఊబిలో కూర్చోడానికి వెళ్ళారా? ఇక్కడ జరిగింది అదే. అలాంటి టైంలోనే అక్కడ దొంగతనం కూడా జరిగింది. సుమారు 14-15 టిక్కీలు దొబ్బుకి వెళ్ళిపోయారని చెప్పి ఒక వార్త కూడా వచ్చింది. ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇది? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే రైతుల పట్ల కాస్త వ్యవహరించిన తీరు ఒకసారి చెప్తా. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఒక ఎకరానికి 25 క్వింటాలు కనుక పండితే, ఒక ఎకరానికి 25 క్వింటాలు కనుక పండితే అదనంగా ఆ రైతుకి 1,500 రూపాయలు ఇచ్చేవారు ఒక్కొక్క క్వింటానికి అదనంగా. అంటే సుమారు ఒక్కొక్క రైతు 35,000 40,000 ఎకరం మీద తీసుకునేవాడు. అప్పుడు రైతులు ఇవన్నీ ఎలా మర్చిపోతారు సార్? ఈరోజు నిజంగా రైతులు అక్కడ ధర్నా చేసిన సంఘటనలు ఏం కనిపించట్లా. మీరు వెళ్ళడం సుమారు 1,000-2,000 మందిని అక్కడికి వేసుకెళ్ళిపోవడం, వాళ్ళందరూ ఆఫ్ ద రికార్డ్స్ కనుక చూస్తే నేర చిత్రాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఎవరైతే దొంగతనాలు చేశారు కదా, దానికి సంబంధించిన ఒక వ్యక్తి టీడీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినటువంటి కీలకమైన ఒక వ్యక్తి ఉన్నాడు. అలాంటి వ్యక్తుల్ని మీరు అందరం రౌడీజం దౌర్జన్యాలు చేసే వాళ్ళు అక్కడికి వేసుకెళ్ళిపోయి అక్కడ ధర్నా అనే పేరుతో అక్కడ నానా రచ్చ చేసేసి మొత్తం మార్కెట్ని నాశనం చేసి మీరు బయటకు వచ్చారంటే ఏం చెప్పడానికి సార్ ప్రజలకి? రైతులను మోసం చేస్తూ ఉన్నారు, రైతులను ఆదుకోవట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా. గత 5 సంవత్సరాలు మీరు రైతులను ఆదుకున్నటువంటి విషయాలు ఒకటి చెప్పండి. రైతులు పంట నష్టపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయరు, పోనీ నూతనంగా ఏమైనా పంట వేసుకుంటానంటే వాళ్ళకి డబ్బులు సహాయం చేయరు. రైతు భరోసాలు అంటారు, ఆ రైతు భరోసా డబ్బులు పడతాయి, వాళ్ళకి అవి ఉంటాయని నమ్మకం లేదు. ఇక్కడ పార్టీ విభేదాలు చూపించలేదు మీరు. ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల్లో టీడీపీ వాడైతే వాడికి రైతు భరోసా రాదు, జనసేన వాడైతే వాడికి రైతు భరోసా రాదు, బీజేపీ వాడైతే రైతు భరోసా రాదు, వాడు ఒక్క వైసీపీ వాడైతేనే వాళ్ళకి రైతు భరోసా వస్తుంది. పార్టీ విభేదాలు చూపించలేదా? మా నాన్న ఒక రైతు సార్, మా నాన్న అయితే ఒక రైతు భరోసాకి అప్లై చేస్తే కనీసం మీ వాలంటీర్లు దాని యొక్క పేపర్ను కూడా పక్కన పడేసారు. నేనే ఉదాహరణ, ఇంకెవరో అవసరంలా.
మా నాన్న ఒక రైతు అయ్యిండు, దానికి సంబంధించి రైతు భరోసా అప్లై చేస్తే కనీసం దానికి సంబంధించి ఏం మాట్లాడలేకపోయారు. అది లేదు, ఇదిగో అది తీసిరా ఇది తీసిరా అని చెప్పి అన్ని కాగితాలు పట్టుకెళ్ళాం. రైతు భరోసా ఎందుకు రాలా? పార్టీ వివక్షలు చూపించలేదా? పార్టీ భేదాలు చూపించలేదా? ఇదే కదా గత 5 సంవత్సరాలు చేసింది. అది రైతులను ఆదుకున్నారా? దేంట్లో గిట్టుబాటు ధరలు వచ్చినాయి సార్? ఈ రోజున రైతులు ఏ పంట వేసినా సరే, ఏది అమ్మినా సరే 24 గంటల్లో వారి అకౌంట్లో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. ధాన్యం బస్తాలో చూడండి, వీళ్ళు అమ్ముతున్న వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అయినటువంటి సంఘటనలు ఎప్పుడైనా మీ ప్రభుత్వంలో జరిగినాయా? ఎక్కడ మిర్చి రైతులకి 6 నెలలు చేశారంటే అక్కడ ఏకంగా 8 సంవత్సరాలు ఆ టైం బట్టి 8 నెలలు ఆ టైం పట్టేది. 6 నెలలకి ఇక్కడ మిర్చి రైతులు పడితే అక్కడ 7 నెలలు 8 నెలలు అక్కడ ధాన్యం బస్తాలు డబ్బులు పడేవి. ఎటు చూసుకున్న రైతులు ఇబ్బంది పడడమే కదా సార్. ఈ రోజున రైతుల కోసం ధర్నా చేస్తూ ఉంటారు. మొన్న ఏంటో సూపర్ డూపర్ సక్సెస్ అయింది రైతుల కోసం అన్నారు. ఈ రోజున మళ్ళీ మిర్చి అడికెళ్ళి ధర్నా చేసామన్నారు. ఏముంది సార్ అక్కడ? అక్కడ పాపం రైతులందరినీ ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు కనబడుతున్నాయి తప్ప అక్కడ మీరు నిజంగా పోరాటం చేసి ఏదైనా డిమాండ్ చేసిన ఒక్క ఉపయోగమైన ఉంది అక్కడ? మేము అక్కడికి వెళ్ళి మిర్చి రైతుల కోసం ఇలా సహాయపడ్డాం అన్న ఒక ఉదాహరణ చూపించండి. ఈ ధర్నా చేయడం వల్ల అక్కడ వాళ్ళు నష్టపోయారు సార్. ఇంకా ఒక రైతు గగ్గోలు పెడతా ఉన్నాడు. ఈ రోజున 11 క్వింటాలంటే మామూలు విషయమా? క్వింటాకు వచ్చి కనీసం ఒక 10,000 వేసుకున్నా 70-80 వేలు వరకు అక్కడ సరుకుపోయిందంటే ₹1,00,000 సరుకుపోయినట్టు ఆయనకి. 1,50,000 చిల్లర సరుకుపోయిందంటే ఎవరు సార్? ఈ రోజున 14 క్వింటాల్ అంటే మామూలు విషయమే సార్. ఈరోజు 1,50,000 రైతు నష్టపోలేదు. ఒక్క రైతు నష్టపోయినట్టు కదా మీ ధర్నా వల్ల. పంట వేసుకొని ఆ పంట చేతికొచ్చి తినే టైంకి వచ్చేపాటికి వచ్చే రూపాయి ఎంత పోతాయి, ఆ రైతు ఎంత కష్టపడతాడు, నష్టపోతాడు సార్. ఎంత బాధపడతాడండి. ఈరోజు రైతుల కోసం మీరు ఆదుకున్నారా? ఏ సందర్భంలో ఆదుకున్నారండి మీరు? దాన్ని డ్రిప్ ఇరిగేషన్లో కూడా అవకతవకలే. వాళ్ళకి ఇచ్చే డ్రిప్ సంబంధించిన ఏముంటాయి కదా, ఆ డ్రిప్ ఇరిగేషన్ ఆడికి సంబంధించిన ప్రతి దాంట్లో అవకతవకలు అంతే. దేంట్లో చూసుకున్న ప్రతి దాంట్లో ఇబ్బంది పెట్టేలాగా ఉండటమే తప్ప రైతుల కోసం ఆదుకున్నటువంటి సంఘటనలు ఏముండవు. మీరు పెట్టారు కదా సచివాలయ సిబ్బంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా, అగ్రికల్చర్ వచ్చి కనీసం ఈ రైతుల పట్ల మనం ఎవరిసే తీరేమన్నది చెప్పండి. ఉద్యోగాలు ఇచ్చారంటే ఆ అగ్రికల్చర్ సంబంధించి వాళ్ళు వచ్చి రైతుల పట్ల వాళ్ళ సమస్యలు తెలుసుకుంటమే కానీ వాళ్ళైతే నా సమస్యను తీర్చే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటాం కానీ ఏమైనా ఉందని చెప్పండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పట్ల ఇదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని ఉరుకులు పెట్టేస్తా ఉన్నారు. రైతుకి కనుక కష్టం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఊరుకోవట్లా. ఈ రోజున ఉద్యోగస్తులు రైతుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? రైతు ఏ పంట వేస్తా ఉన్నాడు, దానికి ఎటువంటి రసాయనాలు వాడాలి, ఎలాంటిగా ఏం చేయాలి, ఏ టైంలో ఎలాంటివి వాడాలి, ఏ టైంలో పంట దిగిపోతే ఏ టైంలో ఎలా ఉందని చెప్పి ప్రతిదీ పిన్ టు పిన్ ఈ రోజున మీరు ఏర్పాటు చేసిన సచివాలయం సిబ్బందితోనే ఈ రోజున రైతులకి ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఇది కదా ప్రభుత్వం కోరుకునేది, ప్రజలు కోరుకునేది ఇదే కదా. రైతులకి అండగా ఉండే ప్రభుత్వం ఏది ఇప్పుడు అర్థమవుతుందా? మీరు ధర్నాలు చేసి అది చేసి ఇది చేసి ప్రజల్ని ప్రలోభ పెట్టేలా చేయడమే తప్ప మీ వల్ల ఈ రోజున ఒక రైతు నష్టపోయాడు సార్. ఎవరవుతుంది? ఒక రైతే నష్టపోయాడు సార్. 1,50,000 సరుకుపోయింది అక్కడ. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్? వెళ్ళిపోయారు, ధర్నా అయిపోయింది, వెళ్ళిపోయారు. మీరు రైతుల కోసం ధర్నా చేయడానికి అక్కడ ఇంటిమేషన్ కూడా లేదు. ఎలా వచ్చి మీరు ఎలా ధర్నా చేస్తారయ్యి? ఇదేనా మీరు చెప్పేది ప్రజలకి చేసే తీర్పులు? మాట్లాడితే 3 రోజులు బట్టి ప్రెస్ మీట్లు పెట్టి బెదిరించేస్తారు. నిన్న 2.0 అంటారు, మొన్న ఏంటో అందరి బట్టలు వడదేస్తారంటారు, ఈ రోజున ఎవరిని విడిచిపెట్టనంటారు. ఇంకా రేపొద్దున ఎన్ని డైలాగులు వినాల్సి వస్తుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్ మీ ప్రెస్ మీట్ల కోసం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజెంట్ శాంతి భద్రతలు కరువు అవుతున్నాయి, ఇబ్బంది కలుగుతుంది కేవలం అది మీ ఒక్కరి వల్లే. ఇంకా రాబోయే రోజులు ఎన్ని ఎదురవుతాయో కాస్త కూటమి ప్రభుత్వం కూడా వీటి మీద కొద్దిగా శ్రద్ధ వహించి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే గట్టి ప్రమాదం ఎదుర్కోబోతూ ఉంటారు ప్రభుత్వం వాళ్ళు. కాబట్టి ఒకసారి అందరూ ఆలోచించండి. రైతుల్ని మాత్రం ముంచింది చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి.